హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాలు మీనా కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత పని చేశా నేను, అసలు తాగిన మైకంలో తప్పు చేశాను అంటే అందులో ఓ అర్థం ఉంది. నేను తాగకుండా పూర్తి స్పృహలోనే ఉండి నేను మీనాతో ఎలా తప్పు చేశానో అసలు నాకు అర్థం కావడం లేదు. నన్ను తాగుబోతూ అంటారు, ఎప్పుడూ తాగుతూ ఉంటాను, అంతేకాని పరాయి అమ్మాయి వైపు కన్నెత్తి కూడా నేను చూడలేదు. అంతెందుకు, ఆ ముళ్ళకంప అంత అందంగా ఉంటుంది, కానీ పెళ్ళైన తర్వాత తన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక్కసారి కూడా చూసింది లేదు. అలాంటిది తన వశం ఎలా అయిపోయా నేను? నాకు అంత అయోమయంగా ఉంది, అంత అర్థం కావడం లేదు. ఏదైతే ఏమైందిలే, ఇప్పుడు చేసేదేం లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక స్నానం పూర్తి చేసి టిఫిన్ దగ్గరికి వస్తాడు. మీనా ఏమో టిఫిన్ వడ్డిస్తూ ఉండగా ఒక్కసారిగా తల పైకెత్తి మీనా వైపు చూస్తాడు. మీనా అలా సిగ్గుపడడంతో ఒక్కసారిగా మళ్ళీ షాక్ అయిపోతాడు. వామ్మో, మీనాను చూస్తుంటే నాకెందుకు సిగ్గేస్తుంది, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా అనిపించలేదు, కానీ తనని చూస్తే నాకెందుకు సిగ్గు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ పూరి తినను, ఈ కూర తినను అని హ్యాండ్ వాష్ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉండగా, ఏవండి ఏవండి ఏమైంది, ఎప్పుడు పూరి మీరు 2 వేసినా ఇంకొక 2 వెయ్యి మీనా అని అంటారు. కడుపు నిండా టిఫిన్ చేసి వెళ్తారు, కానీ మీకెంతో ఇష్టమైన పూరి చేసినా మీరు తినకుండా వెళ్ళిపోతున్నారేంటి, ఏమైందండి అని అంటే, అది అది ఏమీ లేదు అని సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక మీనా డిప్ప మీద ఒక్కటిస్తుంది. మీ సిగ్గు చితక, ఆడపిల్లలాగా సిగ్గుపడతారేంటండి, సిగ్గుపడితే గిడితే నేను కదా పడాలి, మీరెందుకు అంతలా సిగ్గుపడిపోతున్నారు, నిజంగా మీరు ఇలా సిగ్గుపడుతుంటే చాలా ముద్దొస్తున్నారు అని అనడంతో ఇంకా సిగ్గుపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతికైతే మొత్తం అర్థమైపోతుంది. బాలు మీనా ఇద్దరు ఒక్కటయ్యారు అంటే వాళ్ళ దాంపత్య జీవితం మొదలైందన్నమాట. ఇంతకాలం ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఉండకూడదని నేను అనుకున్నానో అదే జరిగింది. ఇక అది జరిగినప్పుడు నేను చూస్తూ ఊరుకుంటే ఎలా? నా కోడలే ఈ ఇంటికి మొదటి వారసుడిని ఇవ్వాలి, నా కొడుకే ఈ ఇంటికి పెద్దవాడు కాబట్టే వాడే ముందు తండ్రి అవ్వాలి, అలా కాకుండా బాలుగడి తండ్రి అవ్వడానికి వీల్లేదు అని అనుకుంటూ, అమ్మ రోహిణి రోహిణి, ఆ మీనా తల్లవుతుందేమో అని నాకు కంగారుగా అనిపిస్తుంది. తనకంటే ముందు ఓ నెల రోజుల ముందైనా నువ్వే తల్లివవ్వాలి, ఈ ఇంటికి మొదటి బిడ్డని నువ్వే ఇవ్వాలి, అర్థమైందా అని అనగానే రోహిణి సిగ్గుపడుతుంది. అలాగే అత్తయ్య గారు అని అంటుంది. ఇక తను స్నానానికి వెళ్తుంది. ఇక అదే సమయానికి కామాక్షి ఇంటికి వస్తుంది. వదిన వదిన, కొత్తగా షాపు తెరిచారట, పట్టు చీరలు మంచి ఆఫర్లు అమ్ముతున్నారట, పండగ వస్తుంది కదా, నేను 2 పట్టు చీరలు తీసుకుందాం అనుకుంటున్నాను, నువ్వు కూడా ఓ 2 పట్టు చీరలు తీసుకుందువు గాని వెళ్దాం వదిన అని అంటే, నీ గోల నీది, నా గోల నాది, అసలేంటి నీ గొడవ, ఇప్పుడేంటి ఈ మాట చెప్తున్నావు, పట్టు చీరలు లేవు, గిట్టు చీరలు లేవు, కావాలంటే నీకు తోడొస్తాను అని అంటుంది. సరే వదిన, కలిసి వెళ్దాము అని అంటుంది. ఇక కనీసం ఇంటికి వచ్చిన మనిషికి కాఫీ టీ కూడా ఏమి అడగకుండా అలా పరధ్యానంగా మీనా గురించి బాలు గురించే ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయి ఇక గడ్డం మీద వేలు పెట్టుకొని ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటుంది. అది చూసిన కామాక్షి, వదినా వదినా, ఇంటికొచ్చి 10 నిమిషాలైంది, ఎప్పుడు ఇంటికి రాగానే టీ చేతిలో పెట్టేసేదానివి, ఇప్పుడేంటి పిలిచిన పలకట్లేదు, ఏమైంది వదినా అని అంటే, ఏమైంది అంటావేంటి, కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు, అంతా నా కర్మ అని అంటుంది. ఇప్పుడు ఏమైంది వదినా, సరిగ్గా చెప్పు అని అంటే, ఆ మీనాకి బాలుకి పెళ్ళి ఇంతకాలం అయింది కానీ వాళ్ళిద్దరూ ఒక్కటవ్వలేదు, వాళ్ళిద్దరు మనసులో కలవలేదు, ఇద్దరు కూడా ఎడమొహం పెడమొహం పెట్టుకొని బద్ధ శత్రువుల్లా ఉండేవాళ్ళు, అలాంటిది చిలక గోరింకల్లా కలిసిపోయారు, వాళ్ళిద్దరికీ శోభనం కూడా జరిగిపోయింది, రేపో మాపో తను నెల తప్పి వాంతులు కూడా చేసుకుంటుంది, నా కోడలు వాంతులు చేసుకోవడం లేదు వదినా అని అంటే, అయ్యో వదిన, అంత తొందర ఎందుకు, అసలు ఇప్పుడేంటి నీ బాధ, మీనా కంటే రోహిణి ముందుగా గర్భవతి అవ్వాలి, బాలు కంటే మనోజ్ ముందు తండ్రి అవ్వాలి, అదే కదా, అదెంత భాగ్యం, ముందు రోహిణిని హాస్పిటల్కి తీసుకువెళ్ళు, కొంతమంది
ఆడపిల్లల్లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అలాంటి వాళ్ళకి సంతానం త్వరగా రాదు. మీనాకి ఆ ప్రాబ్లం లేదనుకుంటా, కానీ ఎందుకో రోహిణిలో ఆ ప్రాబ్లం ఉందని నాకు అనిపిస్తుంది. ఒక్కసారి హాస్పిటల్కి తీసుకువెళ్తే అంతా సరవుతుంది, తను ముందు గర్భవతి అవుతుంది. ఏమంటావు అని అంటే, మంచి ఐడియా ఇచ్చావు, ఇవాళ తీసుకువెళ్తాను హాస్పిటల్కి అని అంటుంది. ఇంకా తర్వాత రోహిణి రెడీ అయిన తర్వాత, అమ్మ రోహిణి పద, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పద అని అంటుంది. అయ్యో ఆంటీ ఇప్పుడు ఎందుకు ఆంటీ అని అంటుంది. ఇప్పుడు ఎందుకు అంటావేంటమ్మా? కొంతమంది ఆడవాళ్ళలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవి మనకి తెలీదు, దానివల్ల సంతానం లేట్ అవుతుంది. ఆ సమస్యలేవో ముందుగానే తెలుసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. అసలు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తావో సమస్య ఉందో లేదో డాక్టర్లు చెప్పేస్తారు, అప్పుడు నాకు ఏ టెన్షన్ ఉండదు అని అనడంతో, అదేంటి ఆంటీ అంత కంగారు పడుతున్నారు, అంత తొందర పెడుతున్నారేంటి, మాకు పెళ్ళైంది ఎంతకాలం అయింది, అప్పుడే సంతానం అంటారేంటి, అప్పుడే లోపాల గురించి మాట్లాడుతున్నారేంటి అని అంటే, చూడమ్మా నీకు అలాగే ఉంటుంది, నా భయం నాకుంటుంది. నా కొడుకు మనోజ్ గురించే నా బాధంతా. వాడికి ఇంట్లో ఓ గౌరవం లేదు, పెద్దవాడు అన్న మర్యాద లేదు, తండ్రి కూడా వాడిని పట్టించుకోడు. అందుకనే నా కొడుకు ఈ ఇంటికి మొదటిగా వారసుడిని ఇవ్వాలి. వాడి మీద ప్రేమతోనే నేను ఇలా మాట్లాడుతున్నానమ్మా, నువ్వు తప్పుగా అనుకోవద్దు అని అంటుంది. సరే అంటే వెళ్దాము అని అంటుంది. ఇంకా కామాక్షి, ఏంటమ్మాయి ఆగు, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, అత్తయ్య గారు అని చక్కగా మీనా పిలిచినట్టు నోటి నిండా పిలవకుండా ఆంటీ ఆంటీ అంటావేంటి? నీకేదో సంబంధం లేనట్టు దారిన పోయిన వాళ్ళని ఆంటీ అంకుల్ అంటూ సంబంధం లేని వాళ్ళని వరుస కలిపి అంటామే, అలా మాట్లాడుతున్నావేంటి? అత్తయ్య అంటే అను, లేకపోతే పేరు పెట్టి పిలువు, అంతేకాని ఆంటీ అంటే ఆంటీ అని అంటుంది. అదేంటి ఆంటీ అత్తయ్యని ఏవండి అని అత్తయ్య గారు అని పిలవకుండా మీరేంటి పరాయి వాళ్ళని పిలిచినట్టు పేరు పెట్టి పిలవమంటారు? అత్తయ్యని ఎవరైనా అలా పిలుస్తారా అని అంటే, కదా అత్తయ్య గారిని అత్తయ్య గారే అని పిలవాలి కదా, ఆంటీ అనకూడదు కదా, రేపటి నుంచి అలాగే పిలు. నీకు తెలియకపోతే మీనా ఉంది, మీనాకి తెలియంది ఉండదు, మంచి సాంప్రదాయాలు పద్ధతులు తెలిసిన అమ్మాయి, తన దగ్గర అడిగి తెలుసుకో. ఎంతైనా నీకు నా అనుకునే వాళ్ళు లేరు, ఉంటే డబ్బు ఉంది కానీ పద్ధతులు నేర్పిస్తాయా డబ్బు, సాంప్రదాయాలు నేర్పిస్తుందా డబ్బు? కానీ మీనాకు అలా కాదు, వాళ్ళకి డబ్బు లేకపోయినా చక్కగా పద్ధతిగా ఉంటుంది, అన్ని విషయాలు తనకి తెలుసు అని మీనాని మెచ్చుకుంటూ ఉండగా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆంటీ మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈవిడ్ని దూరం పెట్టండి, లేకపోతే మీకే ప్రమాదం అని అనగానే ప్రభావతి, దాందేముందిలేమ్మా, ఏదో అలా అంటుంది, తన మాటలేమీ పట్టించుకోవద్దు, మనం హాస్పిటల్కి వెళ్దాము అని అంటుంది. ఇంకా వదిన నువ్వు మధ్యాహ్నం నుంచి రా, మనం చీరల షాప్కి వెళ్దాం, ఇప్పుడైతే నా కోడలను తీసుకొని హాస్పిటల్కి వెళ్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పడంతో సరే అని చెప్పేసి కామాక్షి వెళ్ళిపోతుంది. ఇక రోహిణిని తీసుకొని ప్రభావతి హాస్పిటల్కి వెళ్తుంది. డాక్టర్ గారితో, డాక్టర్ గారు నా కోడలికి సంతానం త్వరగా రావాలి, అందుకు మందులు ఏమైనా ఉంటే ఇస్తారా అని అనగానే, అదేంటమ్మా మీకెంత సంతానం కావాలి అనుకుంటే మాత్రం ఎంత తొందర పెడితే ఎలా, మందులు గిందులు ఏమీ ఉండవు, అసలైనా తనకి మందులు అవసరమో లేదో నేను టెస్టులు చేసి చెప్తాను, మీరు బయట ఉండండి అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి అన్ని టెస్టులు చేస్తుంది. అంతా బాగానే ఉంటుంది. ఇక తర్వాత బయటికి వచ్చి ప్రభావతితో, ఆవిడకి అంతా బాగానే ఉందే, తనకెందుకు సంతానం రాదు అని అంటే, అమ్మయ్య ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది, నా కోడలు గర్భవతి అయిపోతుంది అని చెప్పి ఒక్కసారిగా ఊహాలోకంలోకి వెళ్ళిపోతుంది. రోహిణి ఇంత పెద్ద పొట్ట వేసుకొని మనోజ్తో పాటు ఇద్దరు కలిసి నడుస్తూ వచ్చినట్టు, తనకి శ్రీమంతం చేసి అక్షింతలు వేసినట్టు, పండంటి బిడ్డ పుట్టినట్టు కలగంటుంది. ఒకసారి డాక్టర్ గారు ఏవండి ఏవండి అని పిలవడంతో ఇక ఈ లోకంలోకి వస్తుంది. డాక్టర్ గారు ఇక మేము బయలుదేరచ్చా అని అంటుంది. మీరు బయలుదేరండి, కానీ ఆవిడికి పిల్లలు పుట్టకుండా చిన్న ఆపరేషన్ జరిగింది, ఆవిడికి ముందు ఎంతమంది పిల్లలు అని అనడంతో, డాక్టర్ గారు
ఏం మాట్లాడుతున్నారు? నా కోడలికి కొత్తగా పెళ్ళయింది. తనకి చిన్న ఆపరేషన్ అవ్వటం ఏంటి? ముందు ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారేంటి? ఎవరిని చూసి ఎవరంటున్నారో ఏమో. ఆ అమ్మాయి బంధువులు ఎవరైనా ఉన్నారేమో వాళ్ళతో చెప్పండి. నా కోడలు కొత్తగా పెళ్ళయింది. తన పేరు రోహిణి అని అనగానే, రోహిణియా? ఆ పేరు గల పేషెంటే. అయినా ఈరోజు పేషెంట్లు ఎవ్వరూ రాలేదు. మీరే ఫస్ట్ పేషెంటు, లాస్ట్ పేషెంటు. నేనేమీ కన్ఫ్యూజ్ అవ్వలేదు. ఆవిడకి చిన్న ఆపరేషన్ అయింది. అది కూడా డెలివరీ అప్పుడే ఆపరేషన్ కూడా జరిగింది. ఆపరేషన్ జరిగి దగ్గర దగ్గర 9-10 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా? ఇంకా ఏమైనా చెప్పమంటారా? డబ్బులు కట్టేసి వెళ్ళండి. అమ్మాయిని తీసుకొని వెళ్ళండి. చిన్న ఆపరేషన్ చేయించేసి సంతానం కోసం నా దగ్గరికి తీసుకొస్తారా? ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నీ కోడల్ని ఇంటికి పంపించి నువ్వు పిచ్చి హాస్పిటల్కి వెళ్ళు అని డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. తను అసలు ఏం వింటుందో, డాక్టర్ ఏం చెప్తుందో కూడా అసలు ఏమీ అర్థం కాదు. అంత అయోమయంగా ఉంటుంది. కోపంతో ఇక రోహిణి దగ్గరికి వెళ్తుంది. నా కొడుకు ఏమన్నా మోసపోయాడా? ఈ రోహిణి తన పుట్టింటి వాళ్ళు ఎక్కడో ఫారెన్లో ఉన్నారు, పెద్ద కోటీశ్వరులు అని చెప్పింది. ఏదైనా మోసం జరిగిందా? డబ్బున్న కుటుంబాల్లో చాలా జరుగుతూ ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా జరిగిందా? నా కొడుకుని పిచ్చివాడిని చేసిందా? చిన్న ఆపరేషన్ అయిపోయిందని డాక్టర్ గారు అంత ఇదిగా ఎలా చెబుతారు? అయినా ఈరోజు పేషెంట్స్ కూడా ఎవరూ లేరు. వేరే వాళ్ళ రిపోర్ట్స్ వేరే వాళ్ళకి వచ్చాయి అని అనుకోవడానికి కూడా లేదు అని చెప్పి లోపలికి వెళ్ళి, అమ్మాయి రోహిణి, నిజం చెప్పు, అసలు ఏమైంది నీకు? చిన్న ఆపరేషన్ అయిందని డాక్టర్ చెప్తున్నారేంటి? నీకు ఇంతకు ముందేమైనా ఆపరేషన్లు అయ్యాయా అని అనగానే రోహిణి గుండె ఆగిపోతుంది కాసేపు. అమ్మో, ఏంటి ఇలా మాట్లాడుతుంది? నాకు ఆపరేషన్ అయిందో లేదో నాకే తెలీదు. నా డెలివరీ అప్పుడు నాకేదో హెల్త్ ఇష్యూ రావడంతో అమ్మ డెలివరీ టైంలోనే నేను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడే ఆపరేషన్ చేయించిందని నాకు ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు కూడా తెలిసింది, కానీ తర్వాత దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. మళ్ళీ ఇంతకాలానికి కానీ ఆ రోజు అలా జరిగిన విషయం ఇప్పుడు తెలిసొచ్చేటట్టు అయింది. ఇప్పుడు నేనేం చెప్పాలి? దొరికిపోయానే, పూర్తిగా దొరికిపోయానే. ఇప్పుడు ఎలా? నేను కొన్నాళ్ళు అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండి మనోజ్ని తీసుకొని వేరు కాపురం పెట్టించేసి దూరంగా వెళ్ళిపోతే ఎప్పటికీ నా చరిత్ర వీళ్ళకి తెలియదని నా ప్లాన్లో నేనుంటే ఎంత త్వరగా తెలిసిపోయింది ఏంటి నా గురించి? నా గత చరిత్ర తెలిసిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి దేవుడా అని కంగారు పడిపోతుంది. అంతలోనే ఒక ఆలోచన వస్తుంది. అత్తయ్య గారు, ముందు మీరు ఇలా రండి అని అంటుంది. ఏయ్, ఎక్కడే నాకు చెప్పు, ముందు బయటికి రమ్మంటావేంటి? నీకు ఆపరేషన్ అయ్యిందా లేదా నాకు ఇప్పుడే తెలియాలి. మోసం చేసావా? నా కొడుకుని అన్యాయం చేసావా? ద్రోహం చేసావా? నేను చూస్తూ ఊరుకోను. నా కొడుకుని ద్రోహం చేశాడని నా రెండో కొడుకు బాలునే నేను దూరం పెట్టాను. కన్న కొడుకుని నేను ఓ శత్రువులాగా చూస్తున్నాను. అట్లాంటిది నువ్వేదైనా తప్పు చేస్తే ఊరుకుంటాను అనుకుంటున్నావా? చంపేస్తాను. మర్యాదగా చెప్పు అని చెప్పి నిలదీయడంతో గుండె టకటకా కొట్టుకుంటూ, అయ్యో ఆంటీ, ఆపరేషన్ అయింది నిజమే, అది అబద్ధం కాదు. కాకపోతే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కాదు. చిన్నప్పుడు ఆడుతూ నేను అనుకోకుండా వజ్రంతో ఉన్న ఉంగరాన్ని మింగేశాను. ఆ వజ్రపు ఉంగరం ఖరీదు 2 కోట్లు. ఆ వజ్రం అసలు దొరకదు. నాకు కళ్ళకు మెరుస్తూ ఉంటే అదేదో తినేదేమోనని చెప్పి ఆ ఉంగరాన్ని నేను మింగేశాను. నాకు ఏదైనా ప్రమాదం అవుతుందేమోనని అప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆ ఉంగరాన్ని ఆపరేషన్ చేసి తీయించేశారు. తర్వాత ఆ ఉంగరం డాక్టర్ గారికే ఇచ్చేశారు. అలా అప్పుడు నాకు ఆపరేషన్ జరిగింది అత్తయ్య గారు అని అనగానే, ఏంటి 2 కోట్లు విలువ చేసే ఉంగరాన్ని డాక్టర్కి ఇచ్చేశారా అని అంటే, మరి అంతే కదా ఆంటీ, నాకంటే వాళ్ళకి డబ్బు ఎక్కువ. మా తల్లి తండ్రి నన్ను అలా పెంచారు, అలా చూసుకునేవాళ్ళు. ఏం చేస్తాను, అంతా నా తలరాత. అలాంటి నా తల్లి ఈరోజు నాకు లేదు. మీలో నేను అమ్మని చూసుకున్నాను, కానీ మీరేమో ఇలా నన్ను అవమానిస్తూ బాధ పెడుతున్నారు. ఎంతైనా అత్తయ్య తల్లి కాలేదు కదా అత్తయ్య అని దొంగ కన్నీరు పెడుతుంది.
ఇక వెంటనే అవునా, అలా జరిగిందా, అయ్యో అనవసరంగా అపార్థం చేసుకున్నానే, పద పద అని ఇంటికి తీసుకువస్తుంది. ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన బాలు ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఇలా చెబుతాడు మీనాతో. మీనా, నీ ప్రమేయం లేకుండా నేను రాత్రి ఇబ్బంది పెట్టాను, దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇంకెప్పుడు అలాంటి పని నేను నీకు చేయనని మాటిస్తున్నాను. నేను బాధ పెట్టను, సరేనా అని చెప్పేసి ఇక బయటికి వెళ్తాడు. మీనా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది. కారుకు వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో బాలుకి గుడి పక్కన పువ్వులు అమ్ముతూ కనిపిస్తారు. మల్లెపూలు అమ్ముతూ ఉంటారు. వాటిని చూడగానే పువ్వులు మీనాకి ఇవ్వాలి అని చెప్పి ఇక పూల దగ్గర ఆగి పువ్వులు తీసుకుంటాడు. తీసుకొని ఈ పువ్వులు నా చేత్తో మీనా తలలో పెట్టాలి అని మీనాని ఊహించుకుంటాడు. అదేంటి, ఎంతైనా మీనా నా భార్య కదా, ఎంత మేము కొట్టుకున్నా, ఎంత గొడవ పడ్డా మీనా నా భార్య కదా, తన మీద నాకు హక్కు ఉంటుంది కదా, తనకెందుకు నేను సారీ చెప్పాను, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టను అని నేనెందుకో అంతలా బాధపడిపోయాను. అయినా నా వల్ల తనకి ఏమైనా ఇబ్బంది ఉంటే అప్పుడే తను నన్ను దూరం పెట్టాలి కదా, నన్ను దూరం పెట్టలేదు అంటే నేను కూడా తనకి ఇష్టమే కదా. ఈ చిన్న లాజిక్ తెలుసుకోకుండా పిచ్చివాళ్ళలాగా ఎంత బాధపడిపోయానో ఛ అనుకుంటూ ఆ పూలు తీసుకొని హ్యాపీగా మీనా తలలో ఆ పూలు తురమాలని ఇంటికి వస్తాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన గజ కన్ను మీనా చెల్లెల మీద పడుతుంది. ఈసారి దాన్ని వదిలే ప్రసక్తే లేదు. బలవంతంగా దాని మెడలో తాళి కట్టేస్తాను, చచ్చినట్టు నా కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. రేపు కాలేజ్కని బయలుదేరుతుంది కదా, బస్ స్టాప్ దగ్గర నిలబడుతుంది. ఆ బస్ స్టాప్లో నేను కూడా ఉంటాను. వెనుక నుంచి మొహం మీద ముసుగు వేసేసి ఓ పక్కనే ఆగి ఉన్న మా కారులోనే బలవంతంగా ఎక్కించుకొని దూరంగా తీసుకువెళ్ళిపోయి అక్కడ తన మెడలో నేను 3 ముళ్ళు వేసేస్తాను. ఆ 3 ముళ్ళు వేశాక కుక్కలాగా నా చుట్టూ తిరుగుతుంది. నేనేది చెప్తే అది చేయాల్సిందే. ఈ సుమతియే కాదు, మీనా కూడా కుక్కలాగా నా మాట వింటుంది. ఆ బాలుగాడు నన్ను ఏమీ చేయలేడు. నేను కూడా పార్వతమ్మకి అల్లుడుగా మారి ఆ బాలుగాడికి తోడల్లుడుగా మారతాను. అప్పుడు నన్నాడేమీ చేయలేడు. ఆ కుటుంబాన్ని ఓ ఆట ఆడుకుంటాను అని చెప్పి తన ప్లాన్ అంతా తన కింద ఉన్న చెంచా రౌడీలకి చెప్తూ ఉంటాడు. అలాగే అన్న, మేము రేపు పొద్దున్న రెడీగా ఓ జీప్ అయితే ఉంచుతాము, నువ్వు వెంటనే వదిన్ని ఎత్తుకొచ్చాయి అని చెప్పడంతో సరే, మన ప్లాన్ అయితే కరెక్ట్గా రేపు ఉదయం 9 మొదలవ్వాలి అని అంటాడు. ఇంకా రెండవ రోజు ఉదయాన్నే మీనా చెల్లెలు బస్ ఎక్కడానికని బస్ స్టాప్ దగ్గరికి వస్తుంది. ఇక అదే సమయానికి రవి కూడా అటుగా వెళ్తూ ఉంటాడు. ఇక ఓ చోట ఆగి టీ తాగుతూ ఉంటాడు. ఇక వెంటనే గజాకి సంబంధించిన రౌడీలు మీనా చెల్లెలు వెనకాలే నిలబడి రెడీగా ఉంటారు. ఇక టీ తాగుతూ పేపర్ చదువుతూ ఉన్న రవి ఒక్కసారిగా ఎదురుగా తిరిగి చూడడంతో ఎదురుగా మీనా చెల్లెలు సుమతి కనబడుతుంది. తన వెనుక కొంతమంది రౌడీలను చూస్తాడు. వెంటనే ఓ పక్కకి చూడగానే అక్కడ గజ వ్యాన్ ఉంటుంది. వెంటనే సీన్ అంతా అర్థమైపోతుంది. మీనా చెల్లెలు సుమతిని కిడ్నాప్ చేయటానికి వీళ్ళు వచ్చారు. ఎలాగైనా అక్కడికి నేను వెళ్ళాలి, లేదంటే తనని ఎత్తుకొని ఆ జీప్లో ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతారు, అప్పుడు వెంబడించిన ఫలితం ఉండదు అని చెప్పి వెంటనే ఆ కప్పు అక్కడే పడేసి ఎదురుగా బస్సులు వస్తున్నా, ఇక లారీలు ఆటోలు వస్తున్నా కంగారుగా అతి కష్టం మీద ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా రోడ్డు దాటుతాడు రవి. ఇక సుమతి, ఏయ్ రవి ఏంటి అంత కంగారుగా వస్తున్నాడు, ఎదురుగా వెహికల్స్ వస్తాయి, ఏమైనా అయిపోతుందేమోనన్న భయంతో ఆగు రవి, ఆగు ఆగు అని అరుస్తున్నా వినిపించుకోకుండా పరిగెత్తుకుంటూ ఇక సుమతి దగ్గరికి వస్తాడు. ఇక రాగానే వెనుక ఉన్న రౌడీలు అలర్ట్ అయిపోయి సుమతి నోరు మూసేసి వెనక నుంచి ఇక ఎత్తుకెళ్ళిపోవడానికి మొహం మీద ముసుగు వేస్తారు. ఇక వాళ్ళతో రవి ఫైట్ చేస్తాడు.
ఇక ఒక్కడే అవడంతో వాళ్ళు నలుగురు అవ్వడంతో చాలా వరకు వాళ్ళే రవిని కొట్టేస్తారు. అయినా కూడా దెబ్బల్ని పట్టించుకోకుండా తనని కాపాడాలని చూస్తాడు. హెల్ప్ హెల్ప్ అని ఎంత అడిగినా భయంతో ఎవ్వరూ దగ్గరికి రారు. ఆ రౌడీలు కత్తులు చూపించడంతో ఒక్కరు కూడా ముందుకు రారు. ఇంకా రవి వాళ్ళతో పోరాడి పోరాడి వాడి చేతిలో ఉన్న కత్తినైతే ఒకటి తీసుకుంటాడు. తీసుకొని గట్టిగా రౌడీలకు బుద్ధి చెప్తాడు. ఒక్కడైనా ముందుకు అడుగు వేసి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళాలని చూస్తే ఇక్కడే నరికేస్తాను, దమ్ముంటే తనని తీసుకెళ్ళండి అని చెప్పడంతో ఒక్కొక్కడు తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వెళ్ళిపోయాక సుమతి చేపట్టుకొని అక్కడి నుంచి వచ్చేస్తాడు. వచ్చేసి సుమతి, ఇంకా ఎన్నాళ్ళిలా నిన్ను వాళ్ళు కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు, చూసావా ఆ గజగాడు అక్కడే ఉన్నాడు, వీళ్ళని మనం వదలకూడదు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వీళ్ళని లోపలేయించాలి అని అంటాడు. ఇక ఒళ్ళంతా రక్తాలు కారిపోతూ ఒళ్ళంతా నల్లగా కమిలిపోయి రవి ఉంటాడు. అలా చూసిన సుమతికి చాలా బాధ అనిపిస్తుంది. చిన్నబావ, నా గురించి నువ్వు ఇంత కష్టపడాలా, ఇంత నరకాన్ని అనుభవిస్తున్నావు, ఇదంతా నా వల్లే అని కన్నీరు పెట్టుకుంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? రవికి సుమతికి మధ్య ప్రేమ చిగురిస్తుందా? రవిని పెళ్లి చేసుకోవాలి అని సుమతి మరి ఫిక్స్ అవుతుందా? ఇంకా అలాగే రోహిణి ప్రభావతికి చేసిన మోసం, చెప్పిన కట్టుకథ అన్నీ అబద్ధాలే అన్న నిజం మరి తెలుసుకుంటుందా? ఏం జరగబోతుంది? మీనా ముందుగా నెల తప్పుతుందా? ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.